Hi, hello, welcome back to our channel Smart Radhika. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ రోజు వీడియోలో అయితే నేను చామగడ్డల ఫ్రై చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. నిజంగా నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చామగడ్డలతో ఫ్రై అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. మీలో చాలామంది నాకు తెలిసి చామగడ్డలతో కర్రీ చేయరు, కానీ నిజంగా అండి ఒక్కసారి ట్రై చేయండి. సూపర్గా ఉంది. టేస్ట్ అయితే తప్పకుండా అందరికీ నచ్చుతుందండి. అందుకే నేను షేర్ చేశాను అనమాట. దీనిలో చాలా వెరైటీస్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద వెరైటీ అనమాట ఫ్రై అయ్యి. ఇదైతే ట్రై చేయండి. ఇది చూసే ముందు మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా మనం పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఫస్ట్ అయితే చామగడ్డల్ని ఉడకబెట్టుకొని దాని తోలు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నార్మల్గా కుక్కర్లో అయితే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత దీనికి మనం మసాలా పొడి తయారు చేసుకోవాలి. దానికోసం నేను 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, ఒక హాఫ్ స్పూను ఆవాలు అండ్ ఎండుమిర్చి, ధనియాలు అండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. వేపుకొని గ్రైండ్ చేసుకొని పొడిలాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఎండుమిర్చి అవి కొంచెం బ్లాక్గా ఉన్నాయన్నమాట. అందుకే కర్రీ అంత కలర్ రాలేదు. మీరు ఇప్పుడు ఉన్న ఎండుమిర్చి వాడితే రెడ్గా ఉన్నవి కలర్ బాగా వస్తుంది. అదే అంతేనండి తేడా, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. సో అవి వేగిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర వేసి తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేపుతున్నాను. సో ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేగడానికి నేను దీనిలో ముందుగానే సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. దీని ద్వారా తొందరగా వేగుతాయి కదా, అందుకని. సో సాల్ట్ అండ్ పసుపు 2 యాడ్ చేసి వేపుతున్నాను. కర్రీకి సరిపడా సాల్ట్ నేను ఆనియన్స్లోనే వేసేస్తున్నానండి, మళ్ళీ వేసే పని లేకుండా. చాలా సింపుల్ అండి కర్రీ, కానీ చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. దీనిలో చాలా వెరైటీస్ నేను షేర్ చేస్తాను. ఓకే, సో ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు నార్మల్ కర్రీ లాగే అండి, కొంచెం మసాలా పౌడరే దీనిలో డిఫరెంట్ అనమాట. ఆ ఫ్రైకి అది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. చాలా టేస్ట్ ఇస్తుంది ఆ పౌడర్ వల్ల. మీరు ఏ వెజ్ కర్రీస్లో అయినా మనం ఆ పౌడర్ వాడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేగాయి. దీనిలోనే ఒక టమాటాని చిన్న పీసెస్ కట్ చేసి వేసాను. ఈ టమాటా కూడా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేసి బాగా వేపుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అలా వేపుకుంటే వాటిలో ఏమైనా పచ్చివాసన ఉన్నా పోతుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో ఇంకెలాంటి అవసరం లేదండి. ఈ పొడి సరిపోతుంది. కారం కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కదా, అదే సరిపోతుంది అన్నమాట. కారం ఏమి యాడ్ చేయొద్దు. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయితే మన కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్. దీని మీద కొత్తిమీర వేసి దించుకుంటే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా. మనకి టేస్ట్ కూడా అద్దరిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్.